ఏంటే మా అమ్మని పిలిస్తే భయపడిపోతాను అనుకుంటున్నావా? అయినా ఫ్యాన్ వేసినందుకు నిన్నే మా అమ్మ తిడుతుంది తప్ప ఫ్యాన్ ఆపమన్నందుకు నన్ను మా అమ్మ ఏమందు. ఓహో అలాగే. అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటమ్మా మధు, ఏమైంది? అడుగుతుందిగా చెప్పు. చూడండి అత్తయ్య గారు, నేను ఫ్యాన్ వద్దు అంటుంటే ఆయన వేస్తాను అంటున్నారు. నేనా? మరి నేనా? వాతావరణం చల్లగా ఉంది, ఫ్యాన్ తీస్తే చలి పుడుతుంది, పైగా కరెంటు ఖర్చు అవుతుంది అని చెప్తుంటే వినకుండా చలి వేస్తే దుప్పటి కప్పుకో, కావాలంటే హీటర్ పెట్టుకో, నేను మాత్రం ఫ్యాన్ వేయాల్సిందే అన్నది మీరే కదండి. అమ్మా అబద్ధం, అమ్మా అంత అబద్ధం, దాని మాట నమ్మద్దు. నువ్వు నోరుమోయ్. నువ్వు చెప్పమ్మా మధు, అసలేం జరిగింది? అత్తయ్య గారు, నేను ఫ్యాన్ లేకుండా గాలి రాకపోయినా జాలీగా బుక్ చదువుకుంటుంటే మీ అబ్బాయి గారు వచ్చి ఫ్యాన్ వేశారు అత్తయ్య గారు. నేనొచ్చి ఫ్యాన్ ఆఫ్ చేశాను. నేను ఆఫ్ చేసి ఫ్యాన్ లేకపోతే వచ్చే లాభాలు చెప్పాను అత్తయ్య గారు. లాభాలా? ఏంటమ్మా లాభాలు? ఫ్యాన్ లేకపోతే ఉక్క పెరుగుతుంది, దాంతో కొవ్వు కరుగుతుంది, దానివల్ల గ్లామర్ పెరుగుతుంది, దాంతో నాకు కోపం పెరుగుతుంది. నువ్వు ముయ్యి. నువ్వు చెప్పమ్మా. ఏం లేదత్తయ్య గారు, ఒక రోజు ఫ్యాన్ తిరిగితే సుమారు 10 రూపాయల వరకు కరెంటు ఖర్చు అవుతుంది. అంటే నెలకి 300, సంవత్సరానికి 3600, 10 ఏళ్ళకి 36,000, 100 ఏళ్ళకి 3,60,000. అమ్మో, ఈ ఫ్యాన్ ఆపితే 3,60,000 వస్తాయా? ఫ్యాన్ ఆపితే 3,60,000 వస్తాయి అత్తయ్య గారు. అదే మీరు గాలి పీల్చుకోవడం ఆపితే మాకు ఇన్సూరెన్స్ 10 లక్షలు వస్తాయి అత్తయ్య గారు. చంపుతా. నీకు 10 లక్షలు రావడం మధు చెప్పాక నాకు జ్ఞానోదయం అయింది. రేపు ఎలక్ట్రీషియన్ పిలిపించి ఈ గదిలో ఫ్యాను, హాల్లో ఫ్యాను తప్ప మిగతా ఫ్యాన్లన్నీ పీకించేయి. అది కాదమ్మా, చెప్పింది చెయ్యి. అమ్మ మధు, వాడు ఫ్యాన్ వేస్తే నన్ను పిలు. అలాగే అత్తయ్య గారు. సరే సరే, మీరెళ్ళి పడుకోండి. ఏయ్, మీరేంటే సినిమా చూస్తున్నారా? పదండి పదండి పదండి. గుడ్ నైట్. చూసారా ఈ మధుమతి టాలెంట్? ఏంటే నీ తొక్కలో టాలెంట్? నువ్వెంత ఓవర్ యాక్షన్ చేసినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా నేను అనుకున్నట్టుగా ఫ్యాన్ ఆపే ఉంది గాని నువ్వు అనుకున్నట్టుగా ఫ్యాన్ వేయగలిగావా? లేదుగా. నువ్వెన్ని చిందులు చేసినా విన్ను మనదే. ఆహా అలాగా. నిజమే, మీరే విన్ను. మళ్ళీ ఫ్యాన్ వేసావేంటే? నీ ఉద్దేశం ఏంటి? అమ్మని పిలవనా? పిలవండి. అవి రాగానే నేను వద్దని చెప్తున్నా వినకుండా నా చెంప పగలగొట్టి మరి ఆయనే ఫ్యాన్ వేసారు అత్తయ్య గారు అని చెప్తాను. ఆ తర్వాత సీన్ ఏంటో మీకు బాగా తెలుసు అనుకుంటా.
అడ్డంగా దొరికానని ఏం ఆడుకుంటున్నావే? చెప్తానే, నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. అప్పుడు చెప్తాను ఈ పని. ఛీ! అయ్యో. హలో, నా దుప్పటిది? కప్పుకున్నా. మరి నీ దుప్పటి? ఉతుకున్నా. ఈ రాత్రి నాకో? చలితో మిమ్మల్ని చంపుతున్నా. నీ కూల్ నైట్. పడుకోండి. మధు, మధు, చలిగా ఉంది, ఫ్యాన్ ఆపవా? అవునా? ఆ, ఒక్క నిమిషమే. ఆహా, ఎంత చల్లగా ఉందో. ఏయ్, ఏయ్, కిటికీ కిటికీ తెరిచావు నువ్వు? కిటికీ తెరిచావంటే చలేసేస్తోంది. నాకు గాలి సరిపోవట్లేదండి. నాకు చలేసేస్తోందండి. అయితే నన్ను ఏం చేయమంటారండి? నేను కిటికీ మూసేస్తానండి. అత్తగారిని పిలుస్తానండి. వద్దండి, అంత బంపర్ ఆఫర్ నాకొద్దు. మూసుకొని పడుకుంటానండి. పడుకోండి. లక్కీగా నా రూమ్ లో ఏసీ లేదు. పడుకోండి. హా, అబ్బా, ఎంత వెచ్చగా ఉందో. వెచ్చగా ఉంటుంది. చలిగా ఉంది. చలితో చూ. సాడిస్ట్ అమ్మ. ఇక్కడ బాగుంది.
రాత్రంతా నువ్వు చల్లో పడుకోబెడతావా? చెప్తానే. ఇంతకింత రివెంజ్ తీర్చుకోకపోతే నా పేరు చైతన్య కాదు. ఫ్యాన్ ఆపమన్నా ఆపలేదని కోపంతో భార్యని హతమార్చిన భర్త. అంటే చెప్పిన తర్వాత కూడా చమత్కారాలు చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. నేనేదో మంచి ముండావాణ్ణి కాబట్టి రాత్రి చలికి చాప చుట్టుకుని పడుకున్నా. అదే నా ప్లేస్ లో ఇంకో మగాడుండుంటే నిన్ను చంపేసి చాపలో చుట్టూ ఊరవతల ఇసిరేసేవాడు. నిజమేనండి. ఆఫ్టర్ ఆల్ ఫ్యాన్ ఆఫ్ చేయనందుకే చంపి చాపలు చుట్టాలన్నంత కోపం వచ్చిందంటే మరి మా ఇల్లు కూల్చాలి అనుకున్నందుకు నాకెంత కోపం రావాలి కదండి? పట్టాలు తప్పిన ఫ్లైటు, 6 గాయాలు, 7 పరిస్థితి విషమం. ఆహా, పట్టాల మీద నుంచి నడిచే ఫ్లైట్ ని మీరు కనిపెట్టారా? మేము కనిపెడతాం. ఉంది, మ్యాటర్ ఇందులో ఉంది, చూడు. ఏదిటివ్వండి. అబ్బా, అడగనిచ్చేస్తామా? వెళ్ళవమ్మా, వెళ్ళు. వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. ఏమిటిది? కనబడట్లేదా? కాలు. అదే, ఇక్కడెందుకు పెట్టారు? నా కాలు, నా ఇష్టం. తలుపు మీద కాకపోతే నా తల మీద పెట్టుకుంటాను. అడగడానికి నువ్వెవరో? కాలు తీయండి, నేను వెళ్ళాను. అలాగే. కాకపోతే నా కాలికి గొప్ప అలవాటు ఉంది. ఎవరైనా సరే తమ చేతులతో నా కాలును టచ్ చేస్తే అది ఆటోమేటిక్ గా తప్పుకుంటుంది. సో ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నీ చేతులతో నా కాలును టచ్ చేస్తే నా కాలు తప్పుకుంటుంది, అంతే. ఓహో, అంటే మీ కాళ్ళకి దండం పెట్టాలా? అంత మాట నేనెందుకంటాను మధు? చాలా సింపుల్. తమ అమూల్యమైన హస్తాలతో నా పాదాన్ని స్పృశిస్తే, అదే టచ్ చేస్తే నా పాదం తప్పుకుంటుంది, నువ్వు వెళ్ళిపోవచ్చు. జస్ట్ టచ్, అంతే. టచ్ చేయకపోతే? ఈ బుజ్జిముండా ఇక్కడి నుంచి కదలదు, నువ్వు అక్కడి నుంచి కదలవు, అంతే. అబ్బా, అలా కొట్టవేంటే? కొట్టలేదండి, టచ్ చేశాను. ఆగో. ఏంటి? నాకు వేడివేడి కాఫీ పట్రా. నేనెందుకు తేవాలి? పెళ్ళాను కాబట్టి. ఆహా, అయితే లోపలున్న నా టవల్ నాకివ్వండి. నేనెందుకు ఇవ్వాలి? ఆహా, తమరు నాకు భర్త కాబట్టి. నేను చెప్పింది మీరు చేస్తే, మీరు చెప్పింది నేను చేస్తాను. ఇప్పుడు నీకు టవల్ కావాలి, అంతేగా? ఉండు. నా టవల్ నా మొహం మీద కొడితే నేను వెళ్తా. నువ్వే కదా మధు మొహాన కొట్టు అన్నావు. మళ్ళీ నువ్వు చెప్పినట్టు చేయకపోతే ఫీల్ అవుతావని అలాగే చేశాను. నువ్వు చెప్పినట్టే చేశా కదా భార్య గారు. చూసిన చాలు. ఇంకా నుంచున్నావేంటి? కాఫీ పట్టరా, వెళ్ళు. దాని మొహంలో కోపం చూస్తుంటే అబ్బా, అసలు నా మనసుకి ఎంత హ్యాపీగా ఉంటుందో. లేకపోతే నాతో పెట్టుకుంటుందా? నన్ను గాని కెలికితే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది.
కాఫీ. అక్కడ తగలే. ఓయ్ ఒసేయ్, కప్పు అక్కడ పెట్టావేంటే? నా కప్పు నా ఇష్టం. అరికాళ్ళ మీద కాకపోతే నడి నెత్తి మీద పెడతాను. అడగడానికి మీరెవరు? ఒసేయ్, కాలిపోతుంది. పొరపాటున జారి కింద పడిందనుకో, చర్మం ఊడి చేతికొస్తుంది. అర్థం చేసుకో, తీరే. ఆహా, ఆ కాకపోతే నాకు గొప్ప అలవాటుంది. ఎవరైనా సరే చేతులెత్తి దండం పెడితే కూల్ అయిపోతాను. చెప్పినట్టు చేస్తాను. అర్థమైంది. నేను దండం పెట్టను. అయితే నేను కప్పు తీయను. కాలిపోతోంది, తీరే. కాలనివ్వండి. అది కాదే, అది పొరపాటున జారి కొంచెం ముందు పడిందనుకో, పడితే చర్మం ఊడి చేతికొస్తుంది. ముందు తీ. నో ప్రాబ్లం, నాకేంటి. అంతేనా? ఓకే. అమ్మో, తీయండి తీయండి, తీసుకోండి. అలా కాదు అమ్మా, తల్లి, చండి, చాముండి, తన్నం పెట్టాను, తీవే ప్లీజ్. ఇందాకేదో వాగారు. వాగితే దానికి లెంపలెవరు వేసుకుంటారండి? ఓకే. గట్టిగా. ఇంకానా? గుడ్, అది లెక్క. తీ, 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 తీ. అమ్మయ్యా. అమ్మే కాదు, దీన్ని ఏం చేయమంటారు? నా మొహాన కొట్టు. మీరే కదా మొహం మీద కొట్టన్నారు. చెప్పినట్టు చేయకపోతే ఫీల్ అవుతారేమోనని పోసేసానండి. బాగా పోసానా భర్త గారు? మొహం మీదే కాఫీ కొడతావా? ఇప్పుడు చెప్తానే. అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటమ్మా? అత్తయ్య గారు చూడండి, అత్తయ్య గారు కప్పు కాఫీ ఎలా వేస్ట్ చేశారు. నేనా? అవును, అడిగారు కదా అని చిక్కటి పాలతో కాఫీ పెట్టి తెచ్చిచ్చాను. నేను కాఫీ తాగను, మొహం మీద పోసుకుంటాను అని ఇదిగో ఇలా పోసేసుకున్నారు అత్తయ్య గారు. అమ్మా 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 అమ్మా, అంత అబద్ధం అమ్మా. దాని మాటలు నమ్మద్దమ్మా. అది నన్ను కావాలని ఇరికించాలని చూస్తుందమ్మా. నీతో నన్ను తిట్టించాలని చూస్తుంది. ఒసేయ్, ఏయ్, నువ్వు నోర్మై. మధుమతి ఏంటో ఆమె మనసేంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? తన ప్రాణం పోయిన అబద్ధం చెప్పదు. అమ్మా, నేను చెప్పేది నిజమమ్మా. ఏయ్, అదేనమ్మా, కాఫీ నా మొహం మీద పోసింది. ఏయ్, హా? ఎందుకు పోసింది? షాంపూల రేటు ఎక్కువైందని. ఏయ్, నోర్మై. నేను నమ్మను. ఏమ్మా మధు, అసలు ఏం జరిగిందమ్మా? అదేంటంటే అత్తయ్య గారు, ఆయనకి ఎప్పటి నుంచో కాఫీ మొహం మీద కొట్టుకోవాలని ఆశగా ఉందంట అత్తయ్య గారు. హా? ఆ విషయం తెలియక 3,60,000 రూపాయల కాఫీ ఆయన చేతికిచ్చాను. కానీ ఆయన ఇదిగో ఇలా వేస్ట్ చేశారు. కాఫీ 3,60,000 రూపాయలా? అవునత్తయ్య గారు, కాఫీ 10 రూపాయలు చొప్పున నెలకి 30 కాఫీలు. ఎంతవుతాయి అత్తయ్య గారు? 300. సంవత్సరానికి 3,600. 100 సంవత్సరాలకి 3,60,000. అమ్మో,
ఒక మనిషి కాఫీ ఖర్చు 3,60,000. అమ్మా నేను ఒరే చెప్పే చేతు, అహంకారంతో, ఆధిపత్యంతో, పొగరుతో, పగతో ఒక కప్పు కాఫీ వేస్ట్ చేసినందుకు నీకు ఈ రోజు నుంచి కాఫీ కట్టు. హ, ఇదే ఈ అనసూయ తీర్పు. అత్తయ్య గారు, మీ తీర్పు చాలా బాగుంది అత్తయ్య గారు. అలాగా ఆ తీర్పు మీకు కూడా వర్తిస్తుంది.